ఎంత ఘోరం అంటే ఇది ఎంత ఘోరం ఇది. సైట్ లో మస్తున్నాం. నీకైతే ఒక వీడియో చూపిస్తా చూడండి. బస్సులు అయితే ఎంత మంది ఉన్నారు చూడండి. నేను గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టిన దాన్ని వ్యతిరేకత గాను అది చాలా మంచి పథకం అని కూడా నేను కూడా చెప్తున్నాను. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇట్లాంటి పథకాలు పెట్టినప్పుడు అల్టిమేట్ గా క్లౌడ్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అవ్వ, ప్రతి ఒక్క అమ్మ బస్సు ఎక్కుతారు, ఫ్రీ బస్సు కాబట్టి వాడుకుంటారు. గవర్నమెంట్ వాడుకోవడం చాలా మంచిది, గవర్నమెంట్ చేసేది కూడా చాలా మంచిది. కానీ పీక్స్ టైంలో పెద్ద కాలేజ్కి వెళ్లే టైంలో బస్సులు పెంచాలనే అవగాహన లేకపోవడం అనేది ఎంత దురదృష్టకరం అంటే, ఇప్పుడు నా ముందు ఒక బస్సు పోతుంది. ఒకప్పుడు మేము అబ్బాయిలు మాత్రమే నించునేది. అట్లాంటిది ఈ రోజు ఒక అమ్మ, పనికి వెళ్లే అవ్వ, ఒక చెల్లె, ఒక అక్క కాలేజ్కి వెళ్లాలనే తపన డోర్ దగ్గర నించోబెట్టి తీసుకుని వెళ్తుంది. అంటే లిటరల్ గా చెప్పాలంటే టైర్ పక్కన ఉంటే ఎముడు పక్కన ఉన్నట్టే. ఆ డోర్ లో నించుంటే రెడీ టు ఎముడు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. ఎంత డేంజర్ అమ్మా అందరికీ కూడా తెలుసు. చాలా ఘటనలు కూడా జరిగినాయి. కానీ గవర్నమెంట్ బస్సులు పెంచడానికి ఏంటో ప్రాబ్లం నాకు తెలియదు. నేను రోజు మొత్తం పెంచమని చెప్పట్లేదు, పీక్స్ టైంలో పెంచండి అని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మీకు ఈ వీడియో చూడండి, నాకు చాలా బాధగా అనిపించింది.